మహానటుడు, రంగస్థలంపై నటించేవాడు నటుడు, జీవిత రంగంలో నటించేవాడు మహానటుడు. అలాంటి ఒక నటుడి కథే మా ఈ మహానటుడు. నా పేరు శ్రీనివాసమూర్తి. భారతదేశంలోని అనేక మంది మధ్యతరగతి మనుషుల్లో నేను ఒక దిగువ మధ్యతరగతి మనిషినే. ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ భార్యా బిడ్డలతో ఉన్నంతలో హాయిగానే బ్రతికేస్తున్నాను. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ప్రస్తుతం రక్తపు మడుగుల్లో చావు బ్రతుకుల మధ్య ఇలా కొట్టుమిట్టాడుతున్న నేను ఇలా ఎందుకయ్యానో తెలుసుకోవాలని మీరనుకుంటే మనం కొన్ని క్షణాలు వెనక్కి వెళ్ళాలి. ఆహా, స్వీట్లు అదిరిపోతున్నాయి. లక్కీ లక్కీ డార్లింగ్, వచ్చేసా, నీకిష్టమైనవి తెచ్చేసా. నా లక్కీ డార్లింగ్, ఎక్కడున్నావే? ఓహో, స్నానం చేస్తున్నావా? ఈ రోజు మన పెళ్లి రోజని పిల్లల్ని పక్కింట్లో టీవీకి పంపించేసి ఫ్రెష్ అవుతున్నావా? మంచి పని చేసావు. లేకపోతే ఈ రోజు వాళ్ళ చేతిలో సచ్చుందరు. అమ్మా, పరీక్షలప్పుడు చదవటం మానేసి ప్రక్కింట్లో టీవీ చూడటానికి వెళ్తారా? రాని వాళ్ళ పని చెప్తాను. అయినా ఇది ఒక అందుకు మంచిదేలే. ఇంకో గంట దాకా మనకు వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండదు.
అవును, పిల్లల వల్ల డిస్టర్బెన్స్ ఉండదు సరే, మరి ఇంకెవరైనా వచ్చి తలుపు కొడితేను? ఆ ఐడియా, ఈ తలుపు తీసుంటేనేగా అసలు సమస్య, తాళం వేస్తే పోలా. ఇక దీంతో అవసరం లేదు. అమ్మయ్యా, ఒక సమస్య తీరిపోయింది. నా లక్కీ డార్లింగ్, ఇక ఈ రోజు నీకు స్వర్గం అంటే ఎలాగుంటుందో చూపిస్తా. ఆహా, ఓహో, మత్తెక్కించే మల్లెపూలు, ఆహా, మధురమైన మిఠాయిలు నన్నెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి. ఇదిగో లక్కీ డార్లింగ్, నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నా, అప్పటికీ రాలేదనుకో నేనే వచ్చేస్తా. అవును, ఈ 5 నిమిషాలు ఏం చేయాలబ్బా? ఈనాడు పేపర్ చదువుదాం. ఏంటి వార్తలు? మళ్ళీ సర్చార్జీ మోత, గ్యాస్ సబ్సిడీకి వాత. ఈ పేపర్ వాళ్ళ హెడ్డింగ్లు భలే గమ్మత్తుగా ఉంటాయి కదూ. ఇంకేంటి? ఆర్థిక సమస్యలు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య. ఎవరో పిరికివాళ్ళు ఉన్నదంతో సర్దుకుపోతూ సంతృప్తిగా బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మాటకొస్తే నెలకి 5,000 సంపాదిస్తూ ఆత్మ సంతృప్తితో హాయిగా నేను బ్రతకటం లేదు. ఆ మాటకొస్తే నాకున్న టాలెంట్కి ఇంతకంటే ఎక్కువే సంపాదించగలను. ఈ మధ్య ఒక మిత్రుడు కలిసి ఒక మంచి ఉద్యోగం కూడా వేయిస్తానన్నాడు వాళ్ళ బాస్తో చెప్పి. నేనే చూద్దాంలే అని సున్నితంగా తిరస్కరించాను. ఎందుకని? డబ్బు, దానితో పాటుగా వచ్చే సమస్యలు, అది ఇచ్చే అశాంతి, అది నాకు అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నదాంతో కలోగింజో తాగుతూ హాయిగానే బ్రతుకుతున్నాను. ఇది చాలు నాకు. నేనే కాదు, మనశ్శాంతిని కోరుకునే ఏ మనిషి అయినా ఆశల్ని అదుపులో పెట్టుకోవాలి. అందుకే నేనంటాను, కార్లు లేవని బాధపడకు, కాళ్ళున్నాయని ఆనందించు. డబ్బు లేదని విచారించకు, ఆ డబ్బుతో పాటుగా వచ్చే జబ్బులు నీకు రాలేదని సంతోషించు. ఆహా, ఓహో, అర్థం చేసుకుంటే ఎంత పరమ సత్యముంది ఈ మాటల్లో. ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే మూర్ఖులు వినాల్సిన మాటలివి. ఇంకా చెప్పాలంటే ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వాళ్ళు అలా చేసుకుపోయే ముందు ఇలాంటి ఒక తీయటి లడ్డూ తింటే, ఆహా, ఈ లడ్డూలో ఉన్నటువంటి తీయదనం జీవితం మీద ఆశ కలిగిస్తుంది. జీవితంలోని తీయదనం తెలియచేస్తుంది. ఎంత తీయగా, ఎంత మధురంగా ఉంది లడ్డు. ఏమోయ్, త్వరగా వస్తావా? నీ వాటా కూడా నన్నే తినేయమంటావా? ఇదిగో, నువ్వు త్వరగా రాలేదనుకో నేనే నీ దగ్గరకు వచ్చేస్తా. వచ్చేస్తున్నా 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 వచ్చేస్తా. ఏది లక్ష్మి లేదండి? ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు చెప్పుంటే ఎక్కడికి వెళతే? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంటిది? లెటర్లా ఉంది. ఇది తను రాసిన లెటరే. ఏం రాసి ఉంటుందబ్బా? ప్రియమైన శ్రీవారికి, నాకు మీ అంత గొప్పగా మాట్లాడడం కానీ, లోపల ఒకలా ఉంటూ బయటికి మరొకలా మాట్లాడడం కానీ చేత కాదు. అందుకే నా పిల్లల్ని తీసుకుని మీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. లక్ష్మి, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? లేదు, నా లక్ష్మి క్యారెక్టర్ అలాంటిది కాదు. నా లక్ష్మి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే నేను నమ్మలేను. నమ్మలేకపోతున్నారు కదూ? నమ్మక తప్పదండి. జీవితంలో మనం అనుకున్నవి జరగలేనప్పుడు జరిగిన వాటితోనే తృప్తి పడాలి అని నేనంటున్న మాట కాదు, తరచు మీరనే మాటే. కాళ్ళు లేవని బాధపడుకు, కాళ్ళున్నాయని ఆనందించు. డబ్బు లేదని విచారించుకు, ఆ డబ్బుతో పాటుగా వచ్చే జబ్బులు నీకు రాలేదని సంతోషించు అంటారు మీరు. నిజమేనండి, కాళ్ళు లేకపోయినా కాళ్ళున్నాయని ఆనందిస్తూ తృప్తిగా బ్రతికేయచ్చు. కానీ
ఉన్న ఆ కాళ్ళు కాలకుండా కనీసం చెప్పులైనా ఉండాలి కదండి. ఇక జబ్బులనేవి డబ్బున్న వాళ్ళకైనా వస్తాయి, లేని వాళ్ళకైనా వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడు డబ్బు లేని వాడే కదండి ముందుగా చస్తాడు. ఈ చిన్ని సత్యాన్ని మీరెందుకండి గ్రహించరు? ఏదేమైనా ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు నాకు అనవసరం. నాకు కావాల్సింది ఈ రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారే కూడు గూడు గుడ్డ అని, వాటికి ఏ లోటు లేకుండా బ్రతకడం. నెలకి మీరు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టే 4-5 వేలల్లో వాటికి ఏ లోటు రాకుండా సర్దిగిపోవడంలో ఉండే నరకం మీకేం తెలుసండి? మీకొక విషయం తెలుసా? ఈ సిటీలో కూలి పని చేసుకునేనా నెలకి 10,000 సంపాదించొచ్చు, అంట్లు తోమైనా 5,000 సంపాదించొచ్చు. కానీ అలాంటి పనులు మీరు చెయ్యరు, నన్ను చెయ్యనివ్వరు. ఎందుకంటే మనం మధ్యతరగతి మనుషులం. సమస్యలు ఎన్నున్నా ఉన్నదాంతో సర్దుకుపోతూ తృప్తిగా బ్రతికేయాలి. నేను సర్దుకుపోతానండి, కానీ ఎదిగే పిల్లలు వాళ్ళు సర్దుకుపోలేరు కదండి. పక్కింట్లో టీవీ చూడటానికి వెడితే ఆంటీ చిరాకు పడుతోంది మమ్మీ అని చింటూగాడు దిగాలుగా చెప్పినప్పుడు, చిరిగిన బ్యాగ్తో స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఎండలో గోడ కుర్చీ వేయించిందమ్మా అని పాప ఏడుస్తూ నాతో అన్నప్పుడు నేను అనుభవించిన వేదన మీకేం తెలుసండి? అందుకని సమస్యలు వచ్చాయని భర్తను వదిలేసి వెళ్ళిపోతారా? ఇది ఈనాటి సమస్య అయ్యుంటే వెళ్ళుండేదాన్ని కాదండి. నా పుట్టింటి దగ్గర నుండి ఇది నిత్యం నేను అనుభవిస్తున్న సమస్యే. మీకు విషయం చెప్పనా? మీలో ఒక మహానటుడు ఉన్నాడండి. అతను ఎంత గొప్ప నటుడంటే, ఒకసారి ఇంట్లో బియ్యం నిండుకున్నాయని ముందుగానే గ్రహించి సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చి ఫ్రెండ్ ఇంట్లో భోంచేశానని నాతో అబద్ధం చెప్పి ఖాళీ కడుపుతో పడుకుంటూ కూడా బ్రేవమని తేలుస్తూ బిందు బోధనం చేసి వచ్చిన వాడిలా మీరు ప్రదర్శించిన నటన ఏ ఉత్తమ నటుడు ప్రదర్శించగలడండి? ఒకప్పుడు మా నాన్నగారు మీలాగే నటించేవారు, ఇప్పుడు మీరు నటిస్తున్నారు. రేపు నా కొడుకు కూడా మీలాగే నటిస్తాడేమో. అలా జరగడం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. మారుతున్న ప్రపంచంతో పాటుగా మనము మారాలి, కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అప్పుడే అభివృద్ధి జరిగి నిజమైన తృప్తి లభిస్తుంది. నాకు కావాల్సింది అలాంటి తృప్తేనండి. లక్ష్మి, నాలుగా నీలో నా పట్ల ఇంత అసంతృప్తి దాగి ఉందా? అది మరి నన్ను వదిలి వెళ్ళిపోయే స్థాయిలో ఉందా? లేదు లేదు, ఇంకేదో జరుగుంటుంది. ఇంత జరిగినా మీతో నేను కాపురం చేసుండేదాన్ని. కానీ నాలో సహనం నశించి జీవితం మీద విరక్తి పుట్టి నిన్న సాయంత్రం ఇంటిల్లిపాది తినే ఆహారంలో విషం కలిపాను. లక్ష్మి, నువ్వు నాకు విషం పెట్టాలని ప్రయత్నించావా? ఇది నిజమా? అవులే, తృప్తి అంటూ నిరంతరం నీకు అరచేతిలో స్వర్గం చూపించేవాడిని. నీకు అసంతృప్తిని తప్ప ఏ మిగిల్చానని నాకీ శిక్ష పడాల్సిందే. కానీ చివరి నిమిషంలో అమాయకమైన నా పిల్లల మొహాలు చూసి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఆ క్షణమే నాకు అనిపించింది ఇక మీతో నేను కలిసి బ్రతకలేనని. ఎందుకంటే ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశాక ఇంకా మీతో కాపురం చేస్తూ అలాంటి వాతావరణంలోనే ఉంటే మళ్ళీ నాకు అలాంటి ఆలోచనే రావచ్చు. మనిషి ప్రాణం కంటే ఈ ప్రపంచంలో ఏదీ గొప్పది కాదు. సమస్యలు వచ్చినప్పుడు మనం చావకూడదు, సమస్యను చంపాలి. నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇకనైనా పైకి ఆనందంగా తృప్తిగా ఉన్నట్లు నటిస్తూ కాకుండా లోపల కూడా ఆనందంగా తృప్తిగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఇట్లు ఎప్పటికీ మీ సంతోషాన్ని కోరుకుని మీ లక్కీ. కానీ లక్ష్మి, ఇలాంటి బ్రతుకు పట్ల అసంతృప్తి నీకే కాదు, నాకు ఉంది. ఏం చెయ్యను? వ్యాపారం చెయ్యడానికి ధైర్యం చాలక, కూలి పని చేసే సాహసం లేక,
చివరికి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మానివేసి మరొక మంచి ఉద్యోగం చూసుకుంటే ఆ వెళ్ళిన చోట ఎలా ఉంటుందోననే అధైర్యంతో ఇన్నాళ్ళు కూపస్థ మండుకంలా ఉండిపోయాను లక్ష్మి, ఉండిపోయాను. కానీ లక్ష్మి, నువ్వు చెప్పింది నిజం. నువ్వు చెప్పినట్లే చేస్తాను లక్ష్మి. ఇక నుంచైనా మారతాను. దొరికిన దాంతో సంతృప్తి పడిపోయి ఉంటే మనిషి ఈనాటికి ఆది మానవుడుగానే మిగిలిపోయి ఉండేవాడు. మారతాను. ఇక నుంచైనా నా క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. కానీ లక్ష్మి, ఒక్క విషయాన్ని మాత్రం నమ్మలేకపోతున్నాను. 13 సంవత్సరాలుగా నా తనువులో తనువై మనసులో మనసై నడిచిన నువ్వు అమ్మలా అన్నం పెట్టిన ఆ చేతులతో నాకు విషం పెట్టావంటే నమ్మలేను లక్ష్మి.